హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ప్రపంచవ్యాప్తంగా యువతుల్లో వేగంగా పెరుగుతున్న సమస్య హిర్సుటిజం. అంటే ముఖంపైన గడ్డం లేదా పెదవులపైన కొందరికి మీసాలు, గడ్డాలు వంటివి అవాంఛిత రోమాలు రావడమే ఈ పరిస్థితి లక్షణం. ఇది కేవలం సౌందర్య సమస్య మాత్రమే కాదు, అంతర్గత హార్మోన్ల అసమతుల్యతకు ఇది స్పష్టమైన సంకేతం. ఈ సమస్య పెరగడానికి కారణాలేంటి? దీన్ని పరిష్కరించడానికి WHO ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం. అవాంఛిత రోమాల పెరుగుదలకు ప్రధానంగా హార్మోన్ల అసమతుల్యత కారణంగా స్త్రీలలో సాధారణంగా ఉండే పురుష హార్మోన్లు, ముఖ్యంగా ఫ్రీ టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరిగినప్పుడు హిర్సుటిజం వస్తుంది. అయితే ఈ హార్మోన్ల అసమతుల్యకు ఇటీవల కాలంలో ప్రధానంగా దోహదపడుతున్న కారకం ఫాస్ట్ ఫుడ్, అనారోగ్యకరమైన లైఫ్ స్టైల్. ఓ రిపోర్ట్ ప్రకారం నేటి యువత అధికంగా తీసుకుంటున్న ఫాస్ట్ ఫుడ్స్, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్లు, ప్రాసెస్ చేసిన ఆహారంలో చక్కెర, ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్లు అత్యధికంగా ఉంటాయి. ఈ పదార్థాలు శరీరంలోకి చేరినప్పుడు ఇన్సులిన్ నిరోధతను పెంచుతాయి. అంటే రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించడానికి శరీరం అధికంగా ఇన్సులిన్ను ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఈ పెరిగిన ఇన్సులిన్ స్థాయిలు అండాశయాలు, ఆడ్రినల్ గ్రంథాల నుంచి పురుష హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరగడం వల్ల స్త్రీలలో అవాంఛిత రోమాలు పెరగడం ప్రారంభమవుతుంది. ఫాస్ట్ ఫుడ్ నేరుగా వెంట్రుకల్ని పెంచదు, కానీ ఇది బరువు పెరగడానికి, హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. తద్వారా హిర్సుటిజం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఋతుస్రావం ప్రారంభమయ్యే సమయంలో అమ్మాయిల శరీరాల్లో సహజంగా హార్మోన్ల మార్పులు జరుగుతుంటాయి. ఈ కీలక సమయంలో జంక్ ఫుడ్స్, నూనెలో వేయించిన పదార్థాల్ని అధికంగా తీసుకుంటే హిర్సుటిజం వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. యువతలు బరువు పెరిగినప్పుడు వారి ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి. అయితే కొన్నిసార్లు హైపోథాలమిక్ పిట్యూటరీ ఆడ్రినల్ సిస్టంలో లోపం కారణంగా ఆడ్రినల్ గందులు ఉత్పత్తి చేసే ఫ్రీ టెస్టోస్టిరాన్ స్థాయిలు కూడా పెరుగుతాయని గైనకాలజిస్ట్ నిపుణులు అంటున్నారు. ఈ ఫ్రీ టెస్టోస్టిరాన్ స్థాయిల పెరుగుదల అసాధారణ రోమాల పెరుగుదలకు దారితీస్తుందని చెబుతున్నారు. అవాంఛిత రోమాల పెరుగుదల అత్యంత సాధారణ వైద్య కారణం పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. PCOS అనేది స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యతకు దారితీసే ఒక సాధారణ ఎండోక్రైన్ రుగ్మత. PCOS ఉన్న స్త్రీలలో అధిక ఆండ్రోజెన్ ఉత్పత్తి జరుగుతుంది. అయితే హిర్సుటిజంతో పాటు PCOS వల్ల క్రమరహిత ఋతుస్రావం, అండాశయాల్లో సిస్ట్లు, వంధ్యత్వం, మొటిమలు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. PCOS రావడానికి కూడా ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం. అందువల్ల ముఖంపై వెంట్రుకలు పెరిగినప్పుడు అది PCOS లేదా మరో తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు. కాబట్టి వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. హిర్సుటిజం సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు యువతులు తరచుగా చేసే పొరపాట్లలో ఒకటి ఉంటుంది. అది చికిత్స కోసం వైద్యున్ని సంప్రదించకుండా ఇంట్లో దొరికే చిట్కాలు లేదా షేవింగ్ వంటివి ఉపయోగించడం వంటివి చేస్తారు. షేవింగ్ చేయడం వల్ల సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది. ఇది వెంట్రుకలు మరింత దళసరిగా, వేగంగా పెరిగేలా చేయవచ్చు. వైద్య నిపుణుల సలహా లేకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్మోన్ల స్థాయిల్ని పరీక్షించడం ద్వారా అసలు హార్మోన్ల సమతుల్యతను గుర్తించాలి. PCOS లేదా ఆడ్రినల్ గ్రంథి సమస్యలు వంటి అంతర్లీన కారణాలను నిర్ధారించాలని అంటున్నారు. ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడం ద్వారా ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది, హార్మోన్ల సమతుల్యత మెరుగుపడుతుంది. ఫాస్ట్ ఫుడ్, అధిక చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పూర్తిగా తగ్గించాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లను అధికంగా ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. డాక్టర్ల పర్యవేక్షణలో యాంటీ ఆండ్రోజెన్ మందులు లేదా హార్మోన్ల సమతుల్యత కోసం ఇతర మందుల్ని తీసుకోవాలి. దీర్ఘకాలికంగా అవాంఛిత రోమాలను తొలగించడానికి లేజర్ ట్రీట్మెంట్ లేదా ఎలక్ట్రోలైసిస్ వంటి పద్ధతుల్ని వైద్యుల సలహా మేరకు ఉపయోగించవని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆహారపు అలవాట్లు, శరీర బరువు, హార్మోన్ల మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని యువత అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. హిర్సుటిజం కేవలం ఒక లక్షణం మాత్రమే. దీని వెనుక ఉన్న హార్మోన్ల అసమతుల్యతను సరిదిద్దడం ద్వారానే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.